హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియో టెట్లో 130+ మార్కులు సాధించడానికి ఒక మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది 100% సక్సెస్ ప్లాన్. తప్పకుండా ఇది వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా మీరు మంచి మార్కులు సాధించే అవకాశం అయితే ఉంటుంది. వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకంటూ ఒక ప్లాన్ ఉండాలి. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కనీసం రోజులో 10 లేదా 12 గంటలు చదవాలి. కనీసం అట్లీస్ట్ వరస్ట్ కన్నా కానీ రోజుకి 8 గంటలు లేదు. ఆ 8 గంటలు ప్రతిరోజు చదవాలి. కొద్ది రోజులు చదివేది మనకి ఇంట్రెస్ట్ ఉన్న వారం రోజులు కరెక్ట్గా 8 గంటలు 10 గంటలు చదవడం, మళ్ళీ నెక్స్ట్ వీక్ గ్యాప్ ఇచ్చేయడం, 2-3 గంటలు చదవడం, 4 గంటలు చదవడం. అలా కాకుండా మనం సోమవారం రోజు 8 గంటలు చదివితే సండే రోజు కానీ ఎన్ని చదవాలి? 8 గంటలు చదవాలి తప్పకుండా. అంతేగాని సోమవారం 4 గంటలు చదివి, మంగళవారం 3 గంటలు చదివి, బుధవారం 8 గంటలు చదివితే అలా కుదరదు అనమాట. కంప్లీట్గా ప్రతిరోజు మనం సోమవారం 8 గంటలు చదివితే ఆ వారం మొత్తం 8 గంటలు చదవాలి. నెక్స్ట్ వీక్ వేరే సబ్జెక్ట్ వేసుకోవాలి. అక్కడ ఇంకో వారంగా 8 గంటలు సోమవారం ఎంతసేపు చదువుతామో కంప్లీట్గా ఆదివారం వరకు అదే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏంటంటే మనకంటూ ఒక ప్లాన్ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ చాలామంది ఏంటంటే పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అసలు చూడరు. గత 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు చూస్తే గిన మీరు అవే ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే రిపీటెడ్గా ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమని చెప్పి మీకు తెలుస్తుంది. ఎక్కడ ఏ టాపిక్స్ ట్రస్ట్ చేసి చదవాలి, ఏ టాపిక్స్ బ్లైండ్గా చూసుకొని పోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే కొంతమంది ప్రతిసారి ఏం చేస్తారంటే వేరు పబ్లికేషన్ మెటీరియల్స్ చదువుతూ ఉంటారు. వేరు పబ్లికేషన్ మెటీరియల్స్ అసలు చదవకూడదు. తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి. లేదా మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్ టెక్స్ట్ బుక్స్ కవర్ పేజ్ ఉంటుంది కదా, అట్ట నుంచి ఎండింగ్ అట్ట వరకు కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. తర్వాత అలాగే సబ్జెక్ట్ వారీగా చూద్దాం. వీడియోని స్కిప్ చేయొద్దండి, మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఈ సబ్జెక్ట్లో మనకి ఎన్ని మార్కులకు వస్తాయి? 30 మార్క్స్కి అయితే ఉంటాయి. కాబట్టి ఈ 30 మార్క్స్లో ఏ అంశాలు ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటాయి చూడండి. శిశు వికాస నియమాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ప్రతి సెషన్లో కనీసం 1 లేదా 2 ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ 2 నిర్వచనాలు కూడా ఉంటాయి. 2 లేదా 4 నిర్వచనాలు కూడా ఉంటాయి. ఈ నిర్వచనాలు చూసుకోవాలి. అలాగే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కానీ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే వికాస సిద్ధాంతాలు. ఈ వికాస సిద్ధాంతాల్లో పియాజే సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, అలాగే ఎరిక్సన్ థియరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మూర్తిమత్వంలో మనో సాంఘిక విశ్లేషణ సిద్ధాంతం, సిగ్మైండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చే ప్రశ్నలు కానీ తప్పకుండా ఇక్కడ నుంచి ప్రశ్నలు వస్తాయి. అలాగే డిఎడ్లో ఒక బుక్ డ్రాఫ్ట్ కాపీ. ఈ డ్రాఫ్ట్ కాపీలో బాల్యదశ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. ఈ బాల్యదశ టాపిక్ తప్పకుండా చదవాలి. అలాగే ఈ డ్రాఫ్ట్ కాపీలోనే భావనల గురించి, సృజనాత్మకత గురించి అంశాలు ఉంటాయి. అలాగే ప్రత్యక్షం గురించి ఉంటుంది. ఇవి తప్పకుండా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ డ్రాఫ్ట్ కాపీ చదవకుండా మీరు ఎగ్జామ్కి అసలు అటెండ్ అవ్వద్దు. ఈ డ్రాఫ్ట్ కాపీ తప్పకుండా చదవాలి. అలాగే నెక్స్ట్ చూద్దాం అభ్యాస సిద్ధాంతాలు. పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, బంధురా సిద్ధాంతాలపైన ఇక్కడ ఏంటి అప్లికేషన్ ఓరియంటెడ్, ఇంప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు సపోజ్ పావ్లోవ్ సిద్ధాంతం ఉంది. పావ్లోవ్ సిద్ధాంతంలో విరమణ అంటే ఏంటి, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే ఏంటి, పునర్బలనం అంటే ఏంటి, తర్వాత ఏంటంటే యూసీఆర్ అంటే ఏంటి, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన ఎక్కడొస్తుంది, ఏ స్టేజ్లో వస్తుంది అనేది తెలుసుకోవాలి. అలాగే ఆ శాస్త్రవేత్త రచనలు, ఆ శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు, అతనికి ఏమైనా అవార్డులు వచ్చాయి, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిని వరుస క్రమం ఇప్పుడు థార్న్డైక్ సిద్ధాంతంలో అభ్యాస నియమం, ఫలిత నియమం, సంసిద్ధత నియమం ఉన్నాయి కదా, ఇలాంటివి నేర్చుకోవాలి. అలాగే కార్యసాధన నిబంధన సిద్ధాంతంలో అంశాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రేమ్స్, చిన్న సోపానాల ద్వారా మాత్రం సూచించిన సిద్ధాంతం ఏంటంటాడు, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఏ దేశానికి చెందినవాడు, అతను ఏ రచనలు చేశాడు అనేవి తప్పకుండా నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే అన్ని అప్లికేషన్ ఓరియంటెడ్, ఇంప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలే ఉంటాయి. ఎక్కడ అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి తప్పకుండా అప్లికేషన్ ఓరియంటెడ్లోనే మీరు చదవాల్సి ఉంటుంది. ఇది కాబట్టి ఏంటంటే మనం ప్రతి చాప్టర్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది. ప్రతి చాప్టర్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్లు ప్రతిరోజు కనీసం 50 ప్రశ్నలు అయినా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ప్రజ్ఞాలబ్ధి, వైఖరులు మరియు మూర్తిమత్వ నిర్మాణం అన్నారు. అలాగే ఏంటంటే ఇక్కడ సహజ సామర్థ్యం వస్తుంది, ఆలోచనలు వస్తాయి, అలాగే అభిరుచులు వస్తాయి. వీటి నుంచి తప్పకుండా ప్రశ్నలు వస్తాయి. అలాగే స్మృతి, విస్మృతి పైన ప్రశ్నలు వస్తాయి. అలాగే అవరోధాలు ఉంటాయి, అభ్యసన బదలాయింపులు ఉంటాయి. అభ్యసన బదలాయింపులు ప్రశ్నలు వస్తాయి. అలాగే పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం స్మృతి విస్మృతిలో వస్తుంది. కాబట్టి చూసుకోవాలి. స్మృతి విస్మృతి పైన ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవ్వదు. స్మృతి విస్మృతి ఆ టేబుల్ ఎంత బాగా నేర్చుకుంటే అంత. అలాగే నెక్స్ట్ లబ్ధికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 2-3 ప్రాబ్లమ్స్ తప్పకుండా నేర్చుకోవాలి. అలాగే స్మృతిలో కానీ 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2-3 ప్రాబ్లమ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇటీవల చట్టాలు ఏవే చట్టాలు ఉన్నాయో ఆర్టీ 2009, ఎన్సీఎఫ్ 2005, ఎన్ఈపీ 2020 అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, ఇవి రిపీటెడ్గా ఇదే ప్రశ్న ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకుని ఇవే చదువుకున్న చాలు. 4 ఆప్షన్స్ అనాలిసిస్ చేస్తా చదువుకున్న చాలు సరిపోతుంది. అలాగే టిప్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే కీవర్డ్స్ ఉంటాయన్నమాట. ప్రతి సబ్జెక్ట్కి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ లాంగ్వేజ్ చూద్దాం.
ఈ లాంగ్వేజ్లోకి వస్తే కంటెంట్ మనకి 24 మార్కులు ఉంటుంది, మెథడాలజీ 6 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈ తెలుగుకి ఏంటంటే కంటెంట్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ గ్రామర్ ఏవైతే ఉందో ఆ గ్రామర్ అంశాలు అన్నీ చూసుకోవాలి. కానీ టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న కవులు, కవిపరిచయాలు, అలాగే ఇతివృత్తాలు, ప్రక్రియలు, అర్థాలు, నానా అర్థాలు, పర్యాయపదాలు తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే అపరిచిత పద్యం, అపరిచిత గద్యంగానే అడుగుతున్నారు కాబట్టి ఇవి 2-3 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు, బట్ టెక్స్ట్ బుక్లో కానీ పద్యాలు ఉంటే ఆ పద్యాలు కానీ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాకరణం కిందకి వస్తే సవర్ణ దీర్ఘ సంధి, గుణత సంధి, యనాదేశ సంధి, గసడదావాదేశ సంధులు, ద్విగు, ద్వంద్వ, తత్పురుష సమాసాలు ఉన్నాయి కదా, ఈ సమాసాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఛందస్సు అండ్ అలంకారాలు, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మధ్యపం, ఉపమాలంకరణ, రూపకాలంకరణ, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి అలంకారాలు నేర్చుకోవాలి. అలాగే పర్యాపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు. చాలామంది ఏంటంటే పర్యాపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు అసలు చూడరు. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న ప్రతి పర్యాయ పదము, నానార్థము, ప్రకృతి వికృతి నేర్చుకోండి. అలాగే అర్థాలు ఏం చూడాలంటే అర్థాలు ప్రధానంగా ఏంటంటే ఏదైనా జంతువుల పేర్లు, అలాగే పక్షుల పేర్లు, కొన్ని పదాలు చూస్తే మనకు డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆ డిఫరెంట్గా అనిపించిన పేర్లు నేర్చుకోవడము. అలాగే సింహాన్ని పంచాస్యం అంటే ఏంటి, అలాగే బెకం అంటే ఏంటి, ఇలాంటి పదాలు వస్తువులకి, జంతువులకి ఉన్న పేర్లు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా, ఈ డిఫరెంట్ నేమ్స్ అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతుల నుంచి తప్పకుండా పెంచాలి. కొంతమంది ఏంటంటే కవులు, కవిపరిచయాలు ఎప్పుడు బట్టి పడుతూనే ఉంటారు, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. వచ్చేది ఒక ప్రశ్నే, కానీ పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతి నేర్చుకుంటే 3 ప్రశ్నలు వస్తాయి. ఇవి కూడా ఇప్పుడు ఎలా అడుగుతానంటే కేవలం ఒక పదం ఇచ్చేసి పర్యాయ పదాలు గుర్తించండి, నానా అర్థాలు గుర్తించండి అనట్లేదు. ఏంటంటే మ్యాచింగ్ ఇస్తానండి. ఇవిగా 4 పదాలు కలిపి మ్యాచ్ చేయమంటున్నాను, ఇటు పక్క 4 ఇచ్చి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే బోధనా పద్ధతులకు వస్తే ఈ బోధనా పద్ధతులకి ఒక్కసారి రాసిన మెటీరియల్ ఉంది. మీరు నా కామెంట్లో మీరు కామెంట్ చేస్తే కానీ ఆ లింక్ నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో ఒక 60 పేజీలు ఉన్న నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్ ఇస్తాను. ఆ నోట్స్ మీరు చదివితే సరిపోతుంది. తెలుగు మెథడాలజీలో 6 ప్రశ్నలకి కనీసం 5 ప్రశ్నలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? అలాగే టెక్స్ట్ బుక్స్ ప్రతి పాయింట్ 3వ తరగతి నుంచి 8వ తరగతి ఉన్న కవర్ పేజ్లో బుక్ పేరు ఏంటి, ఇలాంటి అంశాలు కానీ పూర్తిగా చూసుకోవాలి. తెలుగు తోట ఎన్నో తరగతి, తెలుగు బాట అనే పాఠ్యపుస్తకం ఎన్నో తరగతి పాఠ్యపుస్తకాన్ని పిలుస్తారు అనేవి అడుగుతారు. అలాగే విద్యా ప్రమాణాలు నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి తెలుగులో. అలాగే ఇంగ్లీష్కి వచ్చేసరికి చాలామందికి ఏంటంటే ఇంగ్లీషు చూస్తేనే అసలు భయం. అసలు కొంతమంది ఏంటంటే మనకి ఏమొస్తుందో చదవడం అయితే చాలామంది ఆపేస్తారు. మెయిన్గా చెప్తాను చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ లేకుండా మన కనీసం అట్లీస్ట్ మా టెన్సెస్లో ఏ టెన్స్కి ఏ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ రూల్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మెయిన్గా ప్రిపోజిషన్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది, కంజంక్షన్ నుంచి వస్తుంది, అలాగే ఇఫ్ క్లాజ్ ప్రతిసారి వీటి నుంచి ప్రశ్నలు వస్తాయి అనమాట. అలాగే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతారు. అలాగే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ నుంచి అడుగుతారు. అలాగే యాంటోనియమ్స్, సినోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ ఇవి ఎంత చదివినా మనం అయితే పెట్టలేం. కాబట్టి దీనికంటే మిగిలిన టాపిక్స్ పైన ఉన్న టాపిక్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, అలాగే డిక్షనరీ స్కిల్స్, స్పెల్లింగ్స్, డిక్షనరీ స్కిల్స్ ప్రతిసారి ప్రశ్న వస్తుంది. ఓకేనా? కానీ మనం పెట్టాం. అలాగే పంచువేషన్ మార్క్స్ ఉన్నాయి. ఆ పంచువేషన్ మార్క్స్, ప్రిపోజిషన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రిపోజిషన్ నేర్చుకునే సరిపోతుంది అనమాట. అలాగే ఏంటంటే స్పెల్లింగ్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అలాగే పంచువేషన్ మార్క్స్ నుంచి రిపీటెడ్గా ప్రశ్నలు వస్తాయి. అలాగే లెటర్ రైటింగ్, ఈ లెటర్ రైటింగ్ 2 పేజీలు, ఈ 2 పేజీలు నేర్చుకుంటా కనీసం 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది చూసుకోవాలి. అలాగే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఆ టెలిగ్రామ్ గ్రూప్ పీడిఎఫ్ పెడతాను. మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఈ టెట్కి సరిపోయే విధంగా ఒక 20 పేజీల నుంచి 40 పేజీలు ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన అది. అలాగే ఏంటంటే ఇంగ్లీష్ ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలి. 1 అవర్ 2 అవర్స్ మన వీక్ సబ్జెక్టులు ఏమున్నాయి ఆ వీక్ సబ్జెక్టులు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. కనీసం 30 ప్రశ్నల 20 ప్రశ్నల. ఇప్పుడు నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ప్రతిరోజు నేను ప్రీవియస్ పేపర్లు చేస్తాను. అలాగే ఏంటంటే టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ చేస్తాను. రెండింటిపైన కంపేర్ చేసుకొని చదువుతాను కాబట్టి 2 ప్రాక్టీస్ చేస్తాను. నేను మ్యాథ్స్లో నాకు మార్కులు పోయే అవకాశమే ఉండదు. నేను వేరే పుస్తకాలు ఏవేవో చదవను. నేను కేవలం ఏంటి పాత ప్రశ్న పత్రాలు, అలాగే టెక్స్ట్ బుక్స్ ఏమున్నాయి 3వ తరగతి నుంచి 8వ తరగతి టెక్స్ట్ బుక్స్ ఏమున్నాయి ఇవి మాత్రమే చూసుకుంటాను. దీని నుంచి బిట్ అయితే పోదు. నెక్స్ట్ రిపీటెడ్గా ఇదే టాపిక్స్ నుంచి వస్తాయి. నెంబర్స్ మార్చడమో లేకపోతే ప్రశ్న వేరుగా ఇవ్వడమో ఉంటుంది తప్ప నుంచి ఆ అంశాలు ఏం మారవు కదా, కాన్సెప్ట్ మాత్రం అదే ఉంటుంది కదా. అలాగే మ్యాథ్స్లో ఇంపార్టెంట్ చూడండి, సంఖ్యా వ్యవస్థ, కసాగు, గసాబ, భిన్నాలు, దశాంశాలు, కర్ణలు అయితే మనకి ఇప్పుడు టెట్లో అయితే రాదు. కసాగు, గసాబ నుంచి భిన్నాల నుంచి తప్పకుండా బిట్లు వస్తాయి. అలాగే అర్థమెటిక్ నుంచి పర్సంటేజు, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షను తప్పకుండా బిట్స్ వస్తాయి. అలాగే రేఖాగణితం అంటే క్షేత్రగణితంలో 2D 3D ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఒకసారి డైరెక్ట్ ఫార్ములానే అడగతాడు. కింద వాటిలో సరికాని దీర్ఘచతురస్రం వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, స్తూపం ఫార్ములా ఏంటి,
స్తూపం ఘన పరిమాణం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, అలాగే ఏంటి దీర్ఘగణం సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అనే ఫార్ములా ఇచ్చేస్తాడు. అలాగే త్రిభుజం, చతురస్రం, దీర్ఘచతురం, ఉత్తరం వైశాల్యాలు, చుట్టుకొలతో ఘన పరిమాణాలు కనుక్కోవడం ఫార్ములా. అలాగే సంఖ్యాశాస్త్రం, దీని నుంచి అసలు ఎవరు దీన్ని టచ్ చేయరు, చాలా ఈజీగా ప్రశ్నలు వచ్చే అంశం. దీని నుంచి కన్ఫామ్గా 2 ప్రశ్నలు వస్తాయి. సగటు, మీన్ అంటే ఏంటి, మీడియన్ అంటే, బాహుళకం అంటే, ఈ 3 సూత్రాలు నేర్చుకుని టెట్లో కన్ఫామ్గా 1 లేదా 2 ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. మీరు కావాలంటే ప్రీవియస్ ప్రశ్నలు కావాలంటే చూసుకొని వెళ్ళి తప్పకుండా సగటు నుంచి అయినా, మధ్యగతం నుంచి అయినా, బాహుళకం నుంచి అయినా తప్పకుండా ప్రశ్నలు. అలాగే గణిత బోధనా పద్ధతులు, ఈ ట్రై మెథడ్స్కి మనకు 12 మార్కులు ఉంటాయి కాబట్టి ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ టెట్కి మాత్రం ఏదైనా పబ్లికేషన్ బుక్ తీసుకొని చదువుకోండి సరిపోతుంది. ఇందులో కానీ ఏంటంటే సోపానాలు ఓకేనా, లేకపోతే బోధనా పద్ధతులు, అలాగే నిర్వచనాలు, తర్వాత ఆ వర్డ్స్ ఉంటాయి కదా, లాటిన్ నుంచి వచ్చాయి, ఏ భాష నుంచి వచ్చాయి, ఇలాంటి వర్డ్స్ ఉంటాయి, ఇలాంటివి. అలాగే నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనంలో టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్, అలాగే విద్యా ప్రమాణాలు, ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం తప్పకుండా ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికైతే ఏం నేర్చుకుంటారంటే ఏదో ఒక పబ్లికేషన్ బుక్ తీసుకొని చదువుకొని సరిపోతుంది. ప్రస్తుతానికైతే నేనైతే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ బుక్ ఉంటుంది, ఆ బుక్ తీసుకొని చదువుకుంటే టెట్ వరకు అయితే సరిపోతుంది. డిఎస్సికి అయితే వేరే ఏమైనా బుక్స్ రిలీజ్ చేయకుండా కంప్లీట్గా ఏంటంటే డిఎస్సికి కంప్లీట్గా డ్రాఫ్ట్ కాపీస్ ఉంటే ఆ డ్రాఫ్ట్ కాపీస్ చదువుకోవాలి. అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చెప్పాను కదా, కంప్లీట్గా మనకి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, అలాగే ప్రీవియస్ ప్రశ్నలు ఏమున్నాయి ఇవి మొత్తం చేయాలి. అలాగే ఈవీఎస్ ఉంటుంది కదా, ఈవీఎస్లో 12 ప్రశ్నలు సైన్స్ నుంచి వస్తాయి, 12 ప్రశ్నలు సోషల్ నుంచి వస్తాయి. ఈ సైన్స్ మాత్రము 10వ తరగతి వరకు చదువుకోవాల్సి ఉంటుంది. మానవ శరీరం విభిన్న వ్యవస్థలో జీర్ణ, రక్త ప్రసరణ, శ్వాస వ్యవస్థలో విటమిన్లు, లోపాలు, అలాగే మొక్కలు, జంతువుల వర్గీకరణ, శ్వాసక్రియ మరియు కిరణజన సంయోగక్రియ, సహజ వనరులు, అయస్కాంతత్వం, విద్యుత్ మరియు కాంతి, ఈ అన్ని అంశాలు విద్యుత్ మరియు కాంతి 8థ్లోనే ఉంది కాబట్టి 8th వరకు చదువుకుంటే సరిపోతుంది. ఏంటి ఫిజిక్స్ మాత్రం, బయాలజీ మాత్రం 10వ తరగతి వరకు చదవాలి. 9వ తరగతిలో 2-3 అంశాలు చూసుకున్నా కానీ 10వ తరగతిలో ఈ డైజెస్టివ్ సిస్టమ్, ఈ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి 10వ తరగతి అంశాలు బయాలజీలో తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే సోషల్ స్టడీస్కి వస్తే సోషల్ స్టడీస్లో 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు హిస్టరీ, జాగ్రఫీ చూసుకోవాల్సి ఉంటుంది. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఉంది కదా, పాలిటీ 8వ తరగతిలోనే ఒక బుక్ ఉంటుంది. వీళ్ళనైతే 6th, 7th కలిపేసి ఉంటుంది కాబట్టి 6th, 7th, 8th వరకు పాలిటీ చూసుకోవాలి. 9th ఎకానమీ చూసుకోవాలి. అలాగే 9th జాగ్రఫీ కానీ 100% చూసుకోవాలి. 10th జాగ్రఫీ చూసుకోవాల్సి ఉంటుంది. 10th పాలిటీ చూసుకోవాలి. 10th హిస్టరీ, 10th ఎకానమీ చదవాల్సిన అవసరం అయితే లేదు. కన్ఫామ్గా 10th జాగ్రఫీ వరకు చూసుకొని సరిపోతుంది. ఇక్కడ కొన్ని అంశాలు ఇచ్చినాయి చూడండి. సౌర కుటుంబం, భూమి నిర్మాణం, అక్షాంశాలు, రేఖాంశాలు, అలాగే భారత రాజ్యాంగం, పీఠిక, ప్రాథమిక హక్కులు, విధులు మరియు ఆదేశిక సూత్రాలు. వీటి నుంచి గత టెట్లో దీనిపై 2-3 ప్రశ్నలు వచ్చాయి భారత రాజ్యాంగం నుంచి. అలాగే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని రీసెంట్గా బుక్స్ మారాయి కాబట్టి, డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ అయ్యాయి కాబట్టి ఏ నదులు ఏ జిల్లాలో ప్రవహిస్తాయి, ఎన్ని జిల్లాలకు తీర ప్రాంతం ఉంటుంది, అలాగే ప్రస్తుతం లేపాక్షి టెంపుల్ ఏ జిల్లాలో ఉంది ఉన్నాయి కదా, ఇవి అయితే తప్పకుండా న్యూ పాఠ్యపుస్తకాల ప్రకారం చూసుకోవాలి. 2025-26 పాఠ్యపుస్తకాలు, 3, 4, 5 తరగతి పాఠ్యపుస్తకాలు, ఈవీఎస్లో మ్యాప్ పాయింట్స్, అలాగే ఏంటంటే టేబుల్స్, అలాగే కొన్ని ఇమేజెస్ కింద కొన్ని ఇయర్స్ ఉంటాయన్నమాట. ఆ ఇయర్స్ తప్పకుండా గుర్తుంటాయి. మెయిన్గా ఫస్ట్ ఏంటంటే ఈ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టేబుల్స్ మొత్తం చదివేసుకోండి. టెక్స్ట్ బుక్స్ కింద, టెక్స్ట్ బుక్లోనే ఏమైనా ఇమేజెస్ కింద ఇయర్స్ ఉంటే ఆ ఇయర్స్ మొత్తం నోట్ చేసుకోండి. ఇవి కవర్ చేస్తే కొన్ని అంశాలు కవర్ అయినట్లే, తప్పకుండా వీటిని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశాలు చూసుకోండి. అలాగే నెక్స్ట్ దీనికి చెప్పున్నాను కదా, విద్యా ప్రమాణం, దీనికైతే మెథడాలజీకి సంబంధించి ఏదో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ బుక్ తీసుకొని సరిపోతుంది. అలాగే స్మార్ట్ టిప్ చూస్తే సైన్స్, సోషల్లోని పట్టికలు మరియు రేఖాచిత్రాలు ఉన్న సమాచారాన్ని అస్సలు వదలకండి. ప్రశ్నలు నేరుగా అక్కడి నుంచే వస్తాయి. ఇప్పుడు ఏంటంటే సపోజ్ 7వ తరగతిలో అష్టదిగ్గజాలు ఉన్నారు కదా, ఈ అష్టదిగ్గజాలు వేసిన రచనలు ఏమున్నాయి ఇవి అడుగుతారు. అలాగే ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 171 సబ్ క్లాస్ 1 ఏం సూచిస్తుంది, 153 ఏం సూచిస్తుంది, అలాగే విశ్వం గురించి 7th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో విశ్వం గురించి బ్రాకెట్లు ఇచ్చింటారు అనమాట, ఒక పెద్ద బాక్స్లో. ఆ విశ్వం గురించి నేర్చుకోవడము, ఆ సిద్ధాంతాలు, విశ్వం గురించి చెప్పిన సిద్ధాంతాలు ఏమున్నాయి అవి తెలుసుకోవడము. బాక్సుల్లో ఉన్న అంశాలు ఏ ఒక్క అంశము వదలకండి. ఏదో పైన చూసుకోకుండా ప్రశ్న ఏ విధంగా వచ్చినా మనం పెట్టేలా ఉంటేనే మనం 130+ మార్కులు సాధించగలం. సపోజ్ ఏదో అనుకోండి, ఇప్పుడు సపోజ్ అష్టదిగ్గజాలు ఉంది, మీరు ఏదైనా ఒక ప్రశ్న ఇచ్చారంటే దాన్ని ఏం చేస్తారంటే మ్యాచింగ్ ఇస్తే మనం కొంచెం తడబడతాం కాబట్టి మ్యాచింగ్ ఇచ్చినా మనం ప్రశ్న పెట్టే విధంగా ఉండాలి. కాబట్టి క్రింది వాళ్ళు సరైంది సరికాంది అని ఇచ్చినా ప్రశ్న పెట్టేలాగా ఉండాలి. ఓకేనా, ఇవి చూసుకుంటే సరిపోతుంది. అలాగే మన దగ్గర తప్పకుండా సిలబస్ షీట్ అయితే ఉండాలి. డైలీ కనీసం మనము ఒక ఈవీక్యూస్ టెస్ట్ కానీ లేకపోతే ఏదైనా పబ్లికేషన్ వాళ్ళు కానీ ఎవరైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా అంటే తప్పకుండా ఒక ఎగ్జామ్ అయితే రాయాలి. మనం రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాం ప్రీవియస్ ఇయర్ పైన. దాన్ని చాలామంది చూస్తున్నారు కానీ వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు లేదో తెలియట్లేదు. 2018 నుంచి ఇప్పటివరకు జరిగిన టెట్ ఆన్లైన్, ఆఫ్లైన్ పేపర్లో ప్రింట్అవుట్ తీసుకోవడమా, లేదా ఏదైనా పబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ చేసిన ఆ బుక్స్ ప్రింట్ తీసుకోవడమా చేస్తేనే మీరు ఈజీగా 130+
మార్క్స్ సాధించగలరు. అందరూ ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తుంటారు, కానీ స్మార్ట్ వర్క్ తప్పకుండా చేస్తేనే మనం మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.